అమ్మ చెప్పింది నువ్వు తప్పిపోయావని. గాడిదా ఎక్కడున్నావే? అంత ధైర్యం వచ్చినా నీకు? ఇది దాటి వెళ్ళేం దానివి తరిమి తరిమి కొడతాను దొరికావంటే. నిన్ను మాత్రమే కదే, నీతో ఉన్న వాళ్ళిద్దరిని కూడా. ఈ ఇల్లు వదిలిపోయావు, మర్యాద గౌరవం గాలి కుదిలేసావు కదే. గాడిదా నిలబడుతుందా లేదా? పంపేస్తానే నిన్ను. ఎక్కడున్నావే నువ్వు? నోరిప్పి మాట్లాడవే. హలో హలో రా. నో సెంటిమెంట్, నో ఎమోషన్. జీవితంలో 3 రోజులు మీకోసం, మీకోసం మాత్రం. పోయి పెట్టే. యూ గైస్ ఆర్ లక్కీ యార్. నా ఫ్రెండ్స్ నైతే ఇన్నేళ్ల తర్వాత మీట్ అవుతానో లేదో తెలీదు. నో ఐడియా. రా, లూజన్ యువర్ సెల్ఫ్. రండి. చాలా మంది హౌస్ వైఫ్స్ పరిస్థితి ఇంతే. నేను డాక్యుమెంటరీ చేసినప్పుడు తెలుసుకున్నాను. ఒక్కొక్కరికి ఎన్ని ఆశలు, ఎన్నో కలలు, ఎంత కోపం. మీరు చెప్పినట్టుగా ఆడవారికి పెళ్లి అనేది ఒక మాయాద్వీపం జైలే. బాగా గట్టిగా తన్నాలి. మనం తన్నేదాన్ని బట్టి ఒకటి తెరుచుకోవాలి, లేదా జైలు గోడలు బద్దలవ్వాలి. వాట్? ఓకే, స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు నెగటివ్ ఎనర్జీని బయటికి పంపేయాలి. ఓకే, కానివ్వండి. ఇక్కడ? అవును, ఇక్కడే. ఐల్ డూ ఇట్ విత్ యూ. కమ్. ఏ ప్రభా, త్వరగా రా. అక్కడేం చేస్తున్నావు? ఊరికే హాస్టల్లో పెట్టాను అంటావు. ఎందుకని హాస్టల్లో పెట్టాను? 2 ఏళ్లకోసారి ట్రాన్స్ఫర్ అయి వస్తోంది. బెంగళూరు, నాగపూర్, ఢిల్లీ అంటూ దీన్ని కూడా తీసుకువెళ్ళగలమా? ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావని సెంట్రల్ గవర్నమెంట్ చొక్కా పట్టుకుని అడగలమా? ఇదిగో చూడు, ఆడపిల్లవ కదా అని చూస్తున్నాను. దాన్ని చదివించడమే గొప్ప విషయం. చదువుకోమంటే సవ్యంగా చదువుకుంటుందా? పేరు చెడగొడుతోంది. ఆ సిస్టర్స్ ఏడుస్తున్నారు. దీన్ని ఒకడు పెళ్లి చేసుకుంటానని చెప్పడమే చాలా పెద్ద విషయం. బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నాను, పక్కింటి దాని తలలో పేరు చూస్తున్నాను అని చెప్పడం మానేసి నోరు మూసుకుని ఆ కుర్రాడిని పెళ్లి చేసుకోమని చెప్పు. అతను బంగారం లాంటి కుర్రాడు, జీవితంలో పైకి రావాలి అనుకుంటున్నాడు. అతన్ని చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. బ్యాంక్ పనికి వెళ్తేనే నాన్న లైఫ్ బాగుంటుంది. ప్రతిదానికి ఎదురు మాట్లాడుతున్నావు. దిగు. దిగమంటున్నానుగా. ఏ? అవునవును, చెప్పాలి. ఏంటిరా చెప్పమంటుంటే చెప్పు చూద్దాం. తర్వాత నెక్స్ట్ తనెందుకే కూర్చుంటుంది? తనేం చేయాలనుకుంటుందే? చేస్తావంటే లేదు లేదు లేదు, నువ్వు ఇప్పుడు 100 సార్లు రాయాలి. రాణి, డ్రైవింగ్ సీట్ లో నువ్వు కూర్చున్నావేంటి? నీకు డ్రైవింగ్ తెలుసా? ఈ ప్రభా, కారు సరిగ్గా నడుపు. ఎందుకు అంత స్పీడు? ఎవరే కారు నడిపేది? అటు చూడండి. నువ్వు కారు డ్రైవ్ చేస్తావా? ఇంకెప్పుడు నువ్వు స్టీరింగ్ ముట్టుకోకు. బండి నడపడం కూడా చేత కాలేదు. దీన్ని ఎలాగో అమ్మేస్తాం కదా. ఆ తర్వాత నేను ఎప్పుడు కారు కొన్నా? ఇలా చూడు, మీ నాన్నిచ్చిన గోల్డ్ని ఈ కార్ని అమ్మేస్తున్నాను. ఇంతకు 10 సంపాదిస్తాను. నాకు ఆ సత్తా ఉందే. నమ్మవే? ఏయ్ నీ అదరగొడుతున్నారు. సూపర్. ఏంటి ఇది? ఎంత ఫాస్ట్ గా బండి తోలుతోంది? మెల్లగా డ్రైవింగ్ ఉందే తెలుసా? ఎందుకే బండి ఆపావు? తండ్రి వినాయక గణాయక, వీళ్ళతో రావడం కంటే నీ దగ్గర చావడమే మంచిది. ఇదిగో వస్తున్నాను నాయనా. శబ్దం చేయకు, అవి వెళ్ళిపోతాయిలే. నీళ్లు తాగడానికి రోడ్డుని క్రాస్ చేస్తున్నాయి. రా, ఇంజిన్ ఆఫ్ చేయండి. ఈ విషయం నీకెలా తెలుసు? అవి ఏమైనా చెప్పాయా? ఆడేనిగే కడుపుతో ఉంది. నువ్వు వెళ్ళి కాన్పు చేస్తావా? సైలెంట్ గా ఉండమన్నానా? అవును, ఇదొక పోలీసు. మిలిటరీ వాళ్ళ బండి వచ్చిందే. రా, బండి తీయండి. ఆ బండిని ఫాలో అయ్యి దాని వెనకాల ఆపండి. పద పద, నువ్వు పద. వెళ్ళిపోయాయి. వాళ్ళ దగ్గర తుపాకులుంటాయి. వెళ్ళిపోయాయా? మేము వెళ్ళొచ్చా? హిందీలో అడగవే.
వెళ్ళు బాయ్. దిగండి దిగండి త్వరగా. బాయ్ ఛత్తీస్గఢ్ మేరా కిల్లా హై, మేరా ఇలాకా. అన్ని సందులో వెతకామని చెప్పాను. రేపు మా మనుషులు వదిని పట్టుకుంటారు. దిగులు పడకో. ఏంటి క్రాస్ అయిపోయారా? అయితే ఇటు వచ్చేయండి. అది సంగతి. నేను ఎక్కడ కదా ఉన్నాను. సరే సరే వచ్చేయండి. ఎక్కడ ఆగొద్దు, వస్తూనే ఉండండి. ఊరికే నవ్వకండి, సైలెంట్ గా ఉండండి, మీకే చెప్పేది. హాయ్ సుబ్బు రా. దిస్ ఇస్ అమీనా, ప్రతాప్ నాతో పాటు వర్క్ చేస్తున్నారు. గోమ్స్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. హాయ్. ఇది ఈ ప్లేస్ ఏంటి? ఇదే అజాన్ నగ్మార్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఓ ఇక్కడ చాలా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. పులి, ఎద్దు, అడవి దున్న ఇలాంటివి చాలా ఉంటాయి. గేదెల్లాంటి వైల్డ్ యానిమల్స్ ఉన్నాయంటే ఏరా, నీకు ఆల్రెడీ పేరు పెట్టింది కదా అడవి చీమ అని. లేడీస్ అందరూ కలిపి ఆట పట్టిస్తున్నారా? కూల్ కూల్. ఈ రోజు నైట్ రేపు నైట్ దాంతో పూర్తవుతుంది. పెద్దవాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాం, మన పని కంటిన్యూ చేస్తున్నాం. ये सब देसी हथियार है। कल सुबह तक का टाइम देता हूँ, किससे मिलना और क्या करना है ये सब तुम्हें बता के जाना है। 2 दिन रख के भेज दो। कल ट्रेनिंग कब स्टार्ट हो रहा है? 7 बजे को बैठ जाओ उधर। ఎంటుకుంటే ఎలా తినేది? నువ్వేమైనా ఇంటల్లుడు అనుకుంటున్నావా? తెలుగా? తమిళ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాది ఆగ్రా. మా అమ్మ చెప్పా చేయకుండా ఇటు పక్క వచ్చేసింది. ఆమెను ఎదుక్కుంటూనే ఇక్కడికి వచ్చాం. ఈ వయసులో మీ అమ్మ ఇల్లు వదిలి పారిపోయిందా? ఏ ఎందుకంటే అన్నంలో వెంట్రుక పడితే తీసి పక్కన పడేసి తినరా అని చెప్పలేదు. లేగరా. లేవమంటున్నానా? నిజం చెప్పు, ఇదే మీ ఇల్లు అయ్యుంటే ఏం చేసేవాడివి? కంచం విసిరికొట్టేవాడివి కదా. ఆడవాళ్లు ఉండే ఇంట్లో వెంట్రుకలు పడడం సర్వసహజం. ఏం చెయ్యాలి? కింద పడేసి తినాలి. చేసావా? కూర్చో. తినా. మాట్లాడకూడదు, చెప్పినట్టు చేయాలి. అందరూ గేమ్ ఆడదాం. రెడీయా? రెడీ. దీని పేరు మీద పడుతుంది. కుక్కరా? ఇక్కడ కూడా కుక్కరేనా? ఇది వేరే కుక్కర్. వినండి, ఎన్నో విషయాలు చెప్పాలనుకుని చెప్పకుండా ఉండిపోయి ఉండొచ్చు. సరే, అది ఇప్పుడు చెప్తున్నారు. అలాగే. దాని వెనుక కోపం ఉండొచ్చు, బాధ కూడా ఉండొచ్చు. మీకెవరి మీదైనా కోపం ఉంటే వారిని తలుచుకుని దీన్ని పంచ్ చేయాలి. వెళ్ళి గుద్దువే. గుద్దు. ఓకే, రెడీయా? చేద్దామా? రెడీ.